మైనంపల్లి గూండాగిరికి భయపడేది లేదని మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్లను మరోమారు విమర్శిస్తే ఊరుకోబోమని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి హెచ్చరించారు. తుక్కాపూర్లో ఇరువురుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రుణమాఫీ విషయమై రైతుల పక్షాన మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడగానే సిద్దిపేటకు వచ్చి రుణమాఫీ అయిందని మైనంపల్లి పెద్ద హంగామా చేశారన్నారు. నేడు మూసి బాధితుల పక్షాన హరీష్ రావు మాట్లాడుతుంటే మల్లన్నసాగర్ గ్రామాల్లో పర్యటిస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ బాధితుల గురించి మైనంపల్లి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. హైడ్రా గురించి గొప్పలు చెప్తున్న మైనంపల్లి ముందు హైడ్రాను వ్యతిరేకిస్తున్న కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మిత్రపక్షం ఎంఐఎం పార్టీకి సమాధానం చెప్పాలన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు ఈ మల్లన్నసాగర్ పర్యటన పేరిట గజ్వేల్కు తుక్కాపూర్లో వచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద గత ప్రభుత్వం మీద నోటుకు వచ్చినట్టు కారు కూతలు కూర్చుండు. ఈ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఈ తీవ్రంగా ఖండిస్తున్నాం. మా సిద్దిపేట జిల్లాకు కానీ ఈ దుబ్బాక నియోజకవర్గానికి కానీ సంబంధం లేని వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు. నేను నియోజకవర్గం గతంలో నువ్వు మెదక్లో ప్రాతినిధ్యం వహించినావు. ఈ దుబ్బాకకు సంబంధం ఏంది, సిద్దిపేట జిల్లాకు సంబంధం ఏంది? ఈ సిద్దిపేట దుబ్బాక కాన్స్టిట్యూన్సీలలో నువ్వేమైనా పైసా పని చేసినావా, పైసా అభివృద్ధి చేసినావా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. కేసీఆర్ గారు ప్రజలకు 10 మందికి రైతులకు మేలు చేద్దామని లక్షల ఎకరాలకు తాగునీరు ఇద్దామని చెప్పి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఈరోజు వచ్చి బాధితుల పక్షాన మొసలి కన్నీరు కార్చినట్టు నాటకాలు ఆడుతున్నాం. హనుమంతరావు గారు దుబ్బాక కాన్స్టిట్యున్సీ తుకాపూర్ గ్రామము అదేవిధంగా మల్లన్నసాగర్ ముప్పు బాధిత ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. ఆడలేక మధ్యలో కొట్టినట్టుంది ఈ కాంగ్రెస్ వాళ్ళ పాలన. ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ముసలి కన్నీరు గారుస్తారు. హైడ్రా కోసము హరీష్ రావు ఏం మాట్లాడాడంటే హైడ్రా బాధితులకు 2013 చట్టం ప్రకారము నిధులు ఇవ్వండి, నిధులిచ్చి వాళ్ళని ఆదుకొని హైడ్రా పని కొనసాగించుకోమని చెప్పిండు. మీరు ఆడ మాట్లాడే శాతగా దుబ్బాకకు వచ్చి మల్లన్నసాగర్ బాధితులను రెచ్చగొట్టడము ఎంతవరకు సమంజసం? ఇవాళ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నాడు ముఖ్యమంత్రిగా. మల్లన్నసాగర్ బాధితులకు మిగిలిపోయినాయి నష్టపరిహారం మీరే చెల్లించిన బాధ్యత మీపైనే ఉంది. ఇలా హైడ్రాలో కూడా నష్టపోతున్నారు, ఒరొరో ఏడుస్తున్నారు జనాలు. ఎందుకంటే వాళ్ళు తినే ప్లేట్లు, వండుకునే గిన్నెల మీద జేసీబీలు నడిపిస్తారు. ఇది రాక్షస పాలన కాకపోతే ఏం పాలన? ప్రజాపాలన ఇదేనా అని మేము డిమాండ్ చేస్తున్నాం.